ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనము. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న సమయంలో మరి ఎంతో కఠినమైన పని చేయవలసిన పరిస్థితి వచ్చిందండి. మరి ఆ వెట్టి పనులను బట్టి వాళ్ళెంతో వేదనకి గురయ్యారు, ఎంతో బాధను అనుభవించారు. మరి ఆ యొక్క నిట్టూర్పులు విడుస్తూ వారి జీవితంలో వారు కృంగిపోతున్న సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. ప్రియమైన వల్లరా, ఆ మొర దేవుని యొద్దకు చేరి ఉన్నది. అలాగే మానవ జీవితంలో ఎన్నో ఆవేదనలకు గురి కావచ్చేమో. ఆవేదనలో చేయవలసిన పని ఏంటంటే కనాను స్త్రీ వలె దేవునికి మొరపెట్టాలి. కనాను స్త్రీ అదే చేసింది. తన కుమార్తెకి బాగోలేని సమయంలో ప్రియమైన వల్లరా, ఆమె ప్రభువుని వెంబడించి తన బిడ్డను బాగు చేసే అంతవరకు కూడా మొర్ర పెట్టడం మాత్రము మర్చిపోలేదు. తన కుమార్తెని తను కాపాడుకుంది, బ్రతికించుకుంది ప్రియమైన వల్లరా. అలాగే గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాల ఆవేదనకు గురి అయిన హన్నా దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది ప్రియమైన వల్లరా. ఆమె మొర్రపెట్టింది కాబట్టి దేవుడు తనకున్న ఆవేదన తొలగించాడు, ఆ రోదన తీసివేశాడు, చక్కటి గర్భఫలాన్ని ఆమెకు అనుగ్రహించాడు. సమూయేలు లాంటి చక్కటి ప్రవక్త తన కడుపును జన్మించాడు ప్రియమైన వల్లరా. అంటే తన జీవితంలో కూడా ఆవేదన ఉన్నది. అలాగే ఎబ్బేజు చూడండి, తన తల్లి తనని వేదనతో కొనదండి. వేదన ఎబ్బేజు అని పేరు పెట్టింది, కానీ తను మొర్రపెట్టిన ప్రార్థన చేసిన విధానము చూడండి, దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు, ఎబ్బేజును ఆశీర్వదించాడు. కావున ఈ రోజున మీ యొక్క జీవితాల్లో ఎన్నో ఆవేదనలు ఉండవచ్చు, ఎన్నో నిట్టూర్పులు ఉండవచ్చు, ఎన్నో సమస్యలు ప్రతికూలతలు ఉండవచ్చేమో. కానీ మొర్రపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.